లో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మరి టీవీకే పార్టీ దళపతి విజయ్ నేతృత్వంలో మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వాళ్ళకి 108 స్థానాలు వచ్చి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. కానీ విజయం ముంగిట టీవీకే ఆగిపోయింది. ప్రజలు తమిళ తెలివిగా విజయ్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఇది గమనించాల్సిన విషయం. ఇక్కడ డిఎంకేకు 59 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా డిఎంకే ఆవిర్భవించింది. మరి ఇక అన్నా డిఎంకే 47 స్థానాలతో, అంటే వీళ్ళిద్దరూ కలిపితే 106 స్థానాల్లో డిఎంకే అన్నా డిఎంకే సభ్యులు ఉన్నారు. మెజారిటీకి 118 స్థానాలు అయితే దాదాపుగా వీళ్ళిద్దరూ కలిస్తే టీవీకేకి ఎన్ని స్థానాలు వచ్చినాయో వీళ్ళకి అన్ని స్థానాలు వచ్చినాయి. అయితే ఇక వీరిరువురి మిత్రపక్షాలు ఉన్నాయి. ఇక బీజేపీ కానివ్వండి, వీసీకే కానివ్వండి, ఈ రెండు అన్నా డిఎంకేకి మిత్రపక్షంగా ఉన్నాయి. ఇక డిఎంకేకు మిత్రపక్షంగా ఉన్నది ఐయుఎంఎల్, పిఎంకే, కాంగ్రెస్ పార్టీ, డిఎండికే, ఏడిఎంకే, ఇలా కొన్ని పార్టీలు ఒక స్థానం 2 స్థానం. సిపిఐ పార్టీకి 2 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు వచ్చినాయి, పిఎంకేకు 4 స్థానాలు వచ్చినాయి. మరి ఇలా స్థానం వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. బీజేపీకి 1 స్థానం వచ్చింది. ఇలా ఈ పార్టీలు, ఈ చిన్న పార్టీలన్నీ 6 పార్టీలు కూడా ఇరు పక్షాల్లోనూ ఉన్నాయి. డిఎంకే కూటమిలో కొన్ని ఉన్నాయి, మరి అన్నా డిఎంకే కూటమిలో కొన్ని ఉన్నాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని అంటే అసలు రాజకీయ రంగు ఇప్పుడే ఆవిష్కృతం అవుతుంది. అంటే ఆయనకి ఇంతవరకు రాజకీయాలతో పెద్ద అనుభవం లేని కారణంగా గవర్నర్ ఈయన ఒక లేఖ ద్వారా నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, మీరు నాకు మీతో అపాయింట్మెంట్ కోరితే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యాబలం ఉన్నదని చెప్పుకోగలిగితే, అంటే పేపర్ మీద ఇవ్వమంటున్నారు ఏ పార్టీలు అని స్థూలంగా గవర్నర్ ఒక ఇన్వైట్ చేయాలి అని అంటే అడుగుతారు. అదే ఈయన ఇవ్వలేక పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ గారు దళపతి విజయ్ని ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. అది కూడా ఆయనకి ఇష్టం లేకపోతే, దళపతి విజయ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే ఆయన కొన్నాళ్ళు సస్పెన్షన్లో పెడతారు. ఏది అసెంబ్లీని, శాసనసభను సస్పెన్షన్లో పెడతారు. అంటే తాత్కాలికంగా, అంటే ఎవరైనా ఒక పక్షం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను అని అంటే వాళ్ళకి ఇస్తారన్నమాట.